17th ఏప్రిల్ ట్రేడింగ్ కోసం గమనించాల్సిన విషయాలు క్లుప్తంగా చూద్దాం. 150 పాయింట్ల వరకు పాజిటివ్ గా ఓపెన్ అయిన నిఫ్టీ ఇంట్రాడేలో వచ్చిన ప్రాఫిట్ బుకింగ్ తోటి 24,102 లెవెల్స్ వరకు డ్రాప్ అవుతూ ఆల్మోస్ట్ రోజంతా కూడాను 100 పాయింట్స్ రేంజ్ లోనే కన్సాలిడేషన్ అయింది. ఈ రోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉండటంతో ఇంట్రాడేలో ప్రాఫిట్ బుకింగ్ అనేది చూసాము. ఇది కాస్త హెల్దీ సైన్ అనే చెప్పుకోవచ్చు. ఇంట్రాడే ప్రాఫిట్ బుకింగ్ అనేది నిఫ్టీ చివరికి 34 పాయింట్లు నష్టపోయి 24,196 దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 122 పాయింట్లు నష్టపోయి 77,988 దగ్గర క్లోజ్ అయింది. వేరే బ్యాంక్ నిఫ్టీ 215 పాయింట్లు నష్టపోయి 56,086 దగ్గర క్లోజ్ అయింది. ఇక సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ చూడాలంటే నిఫ్టీ బ్యాంకు అండర్ పర్ఫార్మ్ చేస్తే నిఫ్టీ ఐటీ ఈ రోజు అవుట్ పర్ఫార్మ్ చేసింది. నిఫ్టీ బ్యాంకు 0.38% నెగిటివ్ గా క్లోజ్ అయితే నిఫ్టీ ఐటీ 0.88% పాజిటివ్ గా క్లోజ్ అయింది. ప్రైవేట్ బ్యాంక్స్, పిఎస్యూ బ్యాంక్స్ లో వచ్చిన ప్రాఫిట్ బుకింగ్ తోటి నిఫ్టీ బ్యాంకు ఈ రోజు డౌన్ సైడ్ మూవ్ అయింది. నిఫ్టీ ఆటో కూడాను డౌన్ సైడ్ మూవ్ అయింది. నిఫ్టీ మెటల్ మాత్రం 1.53% పాజిటివ్ గా అవుట్ పర్ఫార్మ్ చేసింది. ఓవరాల్ గా 21 సెక్టార్స్ ట్రేడ్ అయితే 13 సెక్టార్స్ పాజిటివ్ గా ట్రేడ్ అయినాయి, 8 సెక్టార్స్ నెగిటివ్ గా క్లోజ్ అయినాయి. ఇక మార్కెట్ స్టాటిస్టిక్స్ చూడాలంటే 3,325 స్టాక్స్ ట్రేడ్ అయితే 2,147 స్టాక్స్ అడ్వాన్స్ అయినాయి, 1089 స్టాక్స్ డిక్లైన్ అయినాయి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో వచ్చేసి 2:1, అంటే ప్రతి 2 స్టాక్స్ అడ్వాన్స్ అయితే 1 స్టాక్ డిక్లైన్ అయింది. ఇక ఈ మధ్య కాలంలో మన మార్కెట్స్ ని మూవ్ చేస్తున్న ఆయిల్ ప్రైసెస్ ఈ రోజు 1.5% పాజిటివ్ గా ట్రేడ్ అవుతూ $96 దగ్గర ట్రేడ్ అవుతుంది. మన మార్కెట్స్ కాస్త ప్రాఫిట్ బుకింగ్ అనేది చూసాం ఈ రోజు ఇంట్రాడే ట్రేడింగ్ సెషన్ లో. ఇక దాదాపు ఖచ్చితమైన ట్రేడింగ్ సిగ్నల్స్ ఇవ్వగలిగినటువంటి స్టోకాస్టిక్ RSI గురించి మనం ఫుల్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఆ వీడియోను వాచ్ చేయొచ్చు. ఇక నిన్న ట్రేడింగ్ సెషన్ లో ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ చూడాలంటే FI 666 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేశారు చాలా రోజుల తర్వాత. డిఐఎస్ చాలా నెలల తర్వాత 569 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ సెల్ చేయడం చూసాము నిన్న ట్రేడింగ్ సెషన్ లో. ఇక చార్ట్ ప్రకారము నిఫ్టీకి సెన్సెక్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే నిఫ్టీకి సపోర్ట్ 24,050 దగ్గర ఫస్ట్ లెవెల్ సపోర్ట్, అది క్రాస్ చేసి బిలో సైడ్ మూవ్ అయితే 23,800 వరకు ఫాలో అయ్యే అవకాశం ఉంది. అదే రెసిస్టెన్స్ చూడాలంటే 24,320, అది క్రాస్ చేసి అప్ సైడ్ మూవ్ అయితే 24,450 నుంచి 24,500 జోన్ అనేది మళ్ళీ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. ఇక సెన్సెక్స్ కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే రేపు ట్రేడింగ్ సెషన్ కోసము సపోర్ట్ 77,630 దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. అది క్రాస్ చేసి బిలో సైడ్ మూవ్ అయితే మళ్ళీ 77,000 వరకు కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది. కాస్త కేర్ఫుల్ గా ఉండాలి సెన్సెక్స్ విషయంలో. అదే రెసిస్టెన్స్ చూడాలంటే ఈ రోజు హై అయినటువంటి 78,480 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. అది క్రాస్ చేసి అప్ సైడ్ మూవ్ అయితే 79,000 అండ్ అబోవ్ లెవెల్స్ కూడాను ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. సో 77,630 నుంచి 78,480 ఈ లెవెల్స్ మధ్యలో ఎక్కువగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది సెన్సెక్స్ రేపు ట్రేడింగ్ సెషన్ లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ డైలీ కంటెంట్.